అలాంటి ఒక కంక్లూషన్ ఉంటుంది లవ్ స్టోరీలో. అది మాత్రమే కాకుండా అంటే ర్యాంక్ లవ్ స్టోరీ అంటే సాఫ్ట్‌గా హీరోయిన్ల మధ్య మాత్రమే కాకుండా హీరోకంటూ సెపరేట్ కథ ఉంటుంది. ఆ హీరోయిన్‌ల కథ ఉంటుంది. అలాగా యూనివర్సల్‌గా అందరూ కనెక్ట్ అయ్యే విధంగా చాలా ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. మీ ట్రైలర్ కూడా కనిపించింది. ఫుల్‌ఫిల్ చేశానని అనుకుంటున్నానండి. 100% మాక్సిమం ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడ మిస్ కాకుండా ఈసారి డిజైన్ చేశాం. ఇదండి. బక్రా కామెడీలు అది ఈ సినిమాలో ఉండవు. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది ఎంటర్‌టైన్‌మెంట్ కూడా. ఓకే. చూస్తారు. నా టైమింగ్‌కి ఆళ్ళు సింక్ అయ్యారు. చాలా మందిని అంటే రీప్లేస్‌మెంట్స్ జరగాలి కదా! అలా చాలా మందికి రీప్లేస్ చేసాం. అలాగే ఎంఎస్ గారు నాకెప్పుడు చాలా ఇష్టం ఆయనంటే. సో, అలాంటి ఒక యాక్టర్ ఈ సినిమాలో దొరికాడు. మీరు సినిమాలో చూస్తారు. అలా చాలా మంది పృథ్వీ ఉన్నాడు. శకలక శంకర్ ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు గారు చాలా మంది క్యారెక్టర్స్ ఇంకా కొత్తోళ్ళని చాలా మందిని సినిమాలో వాడుకోవడం ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా జరిగింది. వాళ్ళందరూ నాకు బాగా సింక్ అయ్యారు. ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్ అండి. అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే నాకు మీరు ఫ్రెష్‌నెస్ గురించి అడిగారు కదా! ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్ కూడా. అంటే చాలా ట్రావెల్ చేసాం ఈ సినిమా కోసం. అదే స్పెయిన్‌లో దాదాపు ఒక 10, 11 సిటీస్‌లో షూట్ చేసాం. అలాగే ఇక్కడ చిక్మంగళూరు గాని, అంటే చిక్మంగళూరులో ఆ వెదర్‌లో షూట్ చేయడం అనేది చాలా కష్టం. ఆ సెప్టెంబర్‌లో ఎవరు ఎళ్ళరు. అంటే మాకు ముందే 4 యూనిట్స్ వచ్చి షూటింగ్ చేయలేక ఎళ్ళిపోయారు. అంటే కేవలం 1 ½ అవర్, 2 అవర్స్ మాత్రమే అక్కడ షూట్ చేయగలుగుతాం. అలాంటి మా లొకేషన్‌లో షూట్ చేసాం. ఊటీ చేసాం, కేరళ చేసాం. అలా చాలా లొకేల్స్ అంటే ఇక్కడ కూడా హైదరాబాద్‌లో ఒక షాట్ కూడా తీయలేదు. అన్ని సరౌండింగ్స్ ఇక్కడ మినిమమ్ మాకు క్లోజెస్ట్ లొకేషన్ అంటే 100 కిలోమీటర్స్. అలా ఈ సినిమా కోసం కొత్త లొకేల్స్ అంటే సినిమాని ఫ్రెష్‌గా చూపించడం కోసం చాలా స్ట్రగుల్ అయ్యాం. అది ఈరోజు డెఫినెట్‌గా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. వాడు అంటే అలా డిఫైన్ చేయబోతున్నాం మిస్టర్‌ని. అతను ఎందుకు గొప్ప మనసున్నోడు, ఎందుకు అతను మిస్టర్ అని అంటాం అనేది సినిమా కంక్లూషన్‌లో అర్థమవుతుంది. జస్టిఫై అవుతుందండి. అది అది ఇంకా అది మనకు తప్పదు కదా! హీరోయిన్‌ని మేనేజ్ చేయాలి. సినిమాలో మీకు అది ఎక్కడ కనిపించదు. ఆ బ్యాలెన్స్ మేము చేయాలి. అది మేము చేసాం. ఇద్దరు చాలా డెడికేట్‌గా పనిచేశారు ఈ సినిమా కోసం. చాలా కష్టపడి పనిచేశారు. అంటే లావణ్య పర్ఫార్మెన్స్ అంటే ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకుంది. హెబా కూడా చాలా చాలా బాగా చేసింది ఈ సినిమాలో. చాలా క్లాసీగా ఉంటుంది. లావణ్య అయితే బ సౌందర్య గారు ఆ స్టాండర్డ్స్‌లో పర్ఫార్మ్ చేసిందని నేను ఫీల్ అవుతున్నాను. వరుణ్ ఒక హీరోయిజం వరుణ్ యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతాడు నమ్మకం, గట్టి నమ్మకం నాకుందండి. అంటే గోపీమోహన్‌తో అంటే అది 14 ఇయర్స్ ట్రావెల్ గోపీమోహన్‌తో. ఎప్పుడు మా మధ్య చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. శ్రీధర్ కూడా నమో వెంకటేష్ నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు. శ్రీధర్ ఇద్దరు కూడా నాకు చాలా చాలా ఇష్టమైన వాళ్ళు. వాళ్ళు ప్రేమతో ఈ సినిమాకి పనిచేశారు. ఈ సినిమా చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక ప్రేమతో పనిచేశారు. అది మీకు సినిమాలో కనిపిస్తుంది. మిక్కీ నిజంగా అండి. అంటే మీరు పాటలు ఆల్రెడీ ఒక పాట రిలీజ్ అయింది కదా! రేపు ఇంకొక పాట అవ్వబోతుంది. ఫెంటాస్టిక్ 6 సాంగ్స్ అద్భుతంగా ఇచ్చాడు. దాంతో పాటు ఒక షాకింగ్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాడు ఈ సినిమాకి. అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమా, ఇన్ని చేంజ్ ఓవర్స్ చేయడం చాలా కష్టం. నిజంగా అద్భుతంగా చేశాడు ముక్కీ. వెరీ హ్యాపీ. ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్న అవకాశం ఇది ఇన్నాళ్ళకి వచ్చింది నాకు. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన బాలకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మర్చిపోలేను. అండ్ ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలని. అండ్ మీ అభిమానులందరికీ నేను చెప్తున్నాను, మాటేస్తున్నాను, మీకు ఏం కావాలంటే ఎలా కావాలంటే ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆయన డైలాగులు కానీ ఆయన లుక్ కానీ బాలయ్య గారిది. జై బాలయ్య.